మీకర్థమైందనుకుంటాను. ఆడది ఆసరా కోరుకుంటుంది, నడవడం చేతకాక కాదు, నడిపించే ప్రేమికుడి కోసం ఎదురుచూస్తుంది. బహుశా తన ఎదురుచూపులు నీ దగ్గరే ఆగిపోయాయేమో. మిథున గారికి నేను ఆసరాగా ఉంటాను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. మామ్, వర్కౌట్ అవుతుందంటావా? ఈ ప్రపంచంలో మగాడు ఆడదాని ప్రేమ లేకుండా బ్రతకలేడు. ఒక ఆడదాని ప్రేమని గెలవడానికి ఎన్ని యుద్ధాలైనా చేస్తాడు. కానీ కొంచెం తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడు మామ్. తెలివైన వాడే ఎదుటి వాళ్ళ తెలివికి మోసపోతాడు. ఈ ఇంద్రాణి ఎత్తుగడలకి చిత్తవుతాడు. నా మేనల్లుడు పైకి చాలా ప్రేమగా ఉంటాడు, కానీ 4 గోడల మధ్య మిథునికి నరకం చూపిస్తున్నాడు బాబు. ఎలాగైనా మిథున మనసు గెలుచుకుని తనని నరకం నుంచి బయటికి తీసుకెళ్తాను. ఈ టైంకి కాఫీ తీసుకొని మిథున రావాలే. వస్తున్నట్టుంది. గుడ్ మార్నింగ్ రాహుల్ గారు. ఏమొచ్చిందేంటి? రండి. ఏంటి రాహుల్ గారు డల్ గా ఉన్నారు? మిడ్ నైట్ నుంచి సడన్ గా ఫీవర్ అనిపిస్తుందండి. అయ్యో అవునా? టెంపరేచర్ చెక్ చేసుకున్నారా? లేదండి. మీరు టిఫిన్ లేట్ గా చేస్తానని చెప్పారనగానే మిథున వదిన టెన్షన్ పడింది. ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకోండి. ఏంటి మామ్, గురి తప్పదన్నావు? వీడేంటి ఇంకా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వలేదు? మంచోడైనా చెడ్డోడైనా ఆడదాని మనసు గెలుచుకోవాలని ఒకసారి డిసైడ్ అయ్యాడు అంటే ఎంతకైనా తెగబడతాడు. రాత్రి మనం చూసిన రాహుల్ తెగింపు గౌతమ్ లైఫ్లోంచి మిథున జీవితం ముగింపు ఇక మొదలైనట్టే. నువ్వేమి కంగారు పడకు. ఇవ్వండి ఒకసారి. అయ్యో ఫీవర్ చాలా ఉంది. నీరసంగా ఉందనిపించినప్పుడే నాకు డౌట్ వచ్చింది కల్పన గారు. సరే హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దండి, నాకు హాస్పిటల్ అంటేనే భయం కల్పన గారు. గుడ్. యాండి, జ్యువెలరీ డిజైన్స్ ఆఫీస్కి వెళ్ళగానే ఒకసారి చెక్ చేయండి. ఈ డిజైన్స్ ఓకే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ అగ్రి అయితే బ్యాంక్ నుంచి దాదాపు 80 crores లోన్ వస్తుంది. ఈ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ మిథున. సక్సెస్ అవుతుందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వదినా, మన రాహుల్ గారికి బాగా ఫీవర్ గా ఉంది. అవునా? చెక్ చేసావా? చెక్ చేశాకే చెప్తున్నాను వదినా. మిథున, నువ్వు కంగారు పడకు. హాస్పిటల్ దారిలోనే కదా, కల్పనను తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి మనం ఆఫీస్కి వెళ్దాం. తను హాస్పిటల్కి రానంటున్నారన్నయ్య. ఆఫీస్లో మా ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది.
ఇప్పుడు ఎలా? సరే నేను చూసుకుంటాను, మీ ఇద్దరు వెళ్ళండి. ఆ, మిథున, కల్పన చూసుకోలేదా? ఓ పని చేద్దామండి, మీటింగ్ ఎలాగో ఆఫ్టర్నూన్ కదా, మీరు వెళ్ళండి, నేను ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తాను. నువ్వుండే చూసుకోవాలా? కల్పన ఉంది, అత్తయ్యకి చెప్తే కేర్ తీసుకుంటారు కదా. సరే, నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. రాహుల్ గారు కొంచెం ఇంట్రోవర్ట్, ఏ చిన్న అవసరం వచ్చినా అడగడానికి మొహమాట పడతారు. నా దగ్గర అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు. నేను దగ్గర ఉంటేనే కొంచెం బెటర్ అని అనిపిస్తోంది. ప్లీజ్ అండి. సరే, నువ్వే దగ్గరుండి చూసుకో. ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వచ్చేసాయి, సరేనా? అలాగే అండి, థ్యాంక్ యూ. మీరు బయలుదేరండి. వస్తాను మిథున. సరే మిథున, మీటింగ్కి మిస్ అవ్వకుండా ఇన్ టైం వచ్చేసాయి. అలాగే అండి, నేను వస్తాను. వచ్చేస్తాను. బాయ్. బాయ్. నా కూతురి మెడలో పసుపు తాడు పడకముందే నీ పసుపు తాడు డేంజర్లో పడుతుంది మిథున. రాహుల్ గారు, మిథున గారు మీరు వచ్చారా? మెల్లగా 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 కూర్చోండి. పర్లేదు. ఒళ్ళంతా వేడిగా ఉన్నట్టుంది, హాస్పిటల్కి వెళ్దాం రండి. రాహుల్ గారు, మనుషుల మీద బెంగతో వచ్చే జ్వరాలు హాస్పిటల్కి వెళ్ళినా తగ్గవు మిథున గారు. మీకెవరు లేరని చెప్పారు కదా, ఇక బెంగెవరి మీద? మన మనసుకి దగ్గరైన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా. మీ మనసులో ఏదో ఉంది, అది మీరు పైకి చెప్పడం లేదు. మీరు స్ట్రగుల్ అవుతున్నట్టుగా మీ కళ్ళు చెప్తున్నాయి. అంటే మీరు కళ్ళు చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పేస్తారా? అయ్యో, నా దగ్గర అంత టాలెంట్ లేదు, కానీ మీ విషయంలో మాత్రం నాకు అలా అనిపిస్తుంది. నేను చెప్పేది నిజమా కాదా? సరే, హాస్పిటల్కి వద్దులేండి. ఇదిగోండి. ఇప్పుడే వస్తానుండండి. ఎలాగైనా మిథున మనసులో ఉన్న బాధని బయటికి తీస్తాను. తనకి నేను అండగా ఉండి ఈ నరక కోపం నుంచి బయటికి తీసుకెళ్తాను.